గ్రామాల వారీగా మరి రైతుల యొక్క అవసరాల మేరకు మనము ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక మేరకు మరి మనము ఈ సంవత్సరం మనం 2,12,180 హెక్టేర్లలో మనకి పంట సాగు అవుతుందని అనుకున్నాము. ఈ వివిధ పంటల్లో 2,12,180 హెక్టేర్లలో మనకి వివిధ రకాల పంటలు సాగు అవుతాయని మనం అంచనా వేయటం జరిగిందండి. ఇందులో భాగంగా ముఖ్యంగా 1,18,257 హెక్టేర్లలో ఈసారి సాగు అవుతుందని అంచనా వేయటం జరిగింది. ప్రతి తర్వాత వరి వచ్చేసి 76,090 హెక్టేర్లలో సాగు అవుతుందని అంచనా వేయటం జరిగిందండి. దీనికి సంబంధించి మనము మరి వివిధ రకాల పంట విత్తనాలు మరి వరి అయితేనేమి మన జిల్లాలో వరి మరి కంది, మినుము, పెసర మరి అలాగే పచ్చిరొట్ట ఎరువులు ఇవన్నీ కూడా కలుపుకొని 53,457 క్వింటాలు మనకి అవసరం అవుతాయి అని చెప్పి మనము అంచనా వేయటం జరిగింది. ఈ అంచనాలో భాగంగానే మనకి 28,000 క్వింటాలు మనకి సబ్సిడీ సీడ్ ద్వారా మనము మరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మరి సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో ముందుగా పచ్చిరొట్ట ఎరువులు వచ్చేసి మనము జీలుగులు వచ్చేసి 8,500 క్వింటాలు మనకి అవసరం అవుతాయని మనం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు మనకి 4,755 క్వింటాలు విత్తనాలు మనము జీలుగులు మనకు పెట్టడం జరిగింది. అలాగే 3,000 క్వింటాలు మనకి పిల్లి పెసర పెట్టడం జరిగింది. అలాగే జనుములు వచ్చేసి 500 క్వింటాలు విత్తనాలు పెట్టడం జరిగిందండి. మరి ఇప్పటి వరకు 50% ఆఫ్ పచ్చిరొట్ట ఎరువులు జీలుగులు ముఖ్యంగా చాలా చోట్ల మరి రైతులు తీసుకెళ్లడం జరుగుతూ ఉందన్నమాట. ఇదే రకంగా మరి మన వరికి సంబంధించేసి 10,000 క్వింటాల్ విత్తనాలు మనము మరి PACS లో పంపిణీకి మరి సిద్ధం చేసి ఉన్నాం అన్నమాట. ఇందులో రైతు సోదరులు మరి ఎక్కువగా మనకి వేసేది BPT 5204, MTU 1010 మరి MTU 1061 వరి రకాలు వేసుకుంటారు కాబట్టి ఈ వరి రకాలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. దీంతో పాటు ఈసారి మనకి ఖమ్మం డివిజన్లో ఎక్కువగా మనకి తెలంగాణ సోనా RNR 15048 ఈ రకాన్ని ఎక్కువగా అడుగుతున్నారు. ఈ రకం ఆల్రెడీ మన దగ్గర ఒక 100 క్వింటాల్స్ మనకి వచ్చిందండి, రెడీగా ఉంది. అట్లాగే మరి ఇక బతుకమ్మ వెరైటీ కూడా మన వైరాలో కొంతమంది అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా మరి తెప్పించి రైతులకి ఇవ్వడానికి సరఫరా చేయడానికి దానికి కూడా మనం ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్నామండి. ఈ సీడ్స్ అన్నీ కూడాను మరి పచ్చరొట్టె ఎరువులు అయితే మనకి 50% సబ్సిడీలో ఇస్తున్నామండి. అలాగే మరి ఈ మామూలు సీడ్స్ మరి పిల్లి పెసర మరి పెసలు, కందులు ఇవన్నీ కూడాను 33% సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మరి మన వరి మీద అయితే 1 కేజీకి 5 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మన బతుకమ్మ అండ్ ఈ తెలంగాణ సోనా వెరైటీ మాత్రం మనకి కేజీకి 10 రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇవి కొత్తగా వచ్చినటువంటి హై ఈల్డింగ్ వెరైటీస్ కాబట్టి వీటిని ఎక్కువగా మనము ప్రచారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దీనికి ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రాగా సబ్సిడీ సీడ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన దగ్గర విత్తనాలకు సంబంధించి రైతు సోదరులు ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి అవ్వాల్సిన అవసరమే లేదు. అన్ని రకాలుగా కూడా మేము మరి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. దాని ప్రకారంగానే మన దగ్గర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు 76 ఉన్నాయండి. వాటన్నిటిలో కూడా విత్తనాలు మనం అన్ని కూడా రెడీగా ఉంచడం జరిగింది. ఇప్పటికే అన్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టి ఉన్నామండి. ఇదే విధంగా మరి రైతు సోదరులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే మంచి విత్తనాలు, మీకు నమ్మకం ఉన్న విత్తనాలను కొనుగోలు చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా నేను రైతు సోదరుల్ని పదే కోరేది ఏంటంటే మన బాగా పదును ఉన్నప్పుడు మాత్రమే విత్తనాన్ని వేసుకోండి. ఎంతో ఖరీదు పెట్టుకున్న విత్తనాన్ని మనకి ఊరికి అట్లా వర్షం రావటంతోనే వేసేసి పదును లేకుండా ఆ విత్తనం మళ్ళా ఎండిపోయి మళ్ళీ ఆ విత్తనం మళ్ళీ ఆ ఎండిపోయిన చోట్ల మళ్ళీ విత్తనం కొని మళ్ళీ వేసుకొని దీని మీద పెట్టుబడి ఖర్చులు పెట్టుకునే కంటే మీరందరూ కూడా పదునులో ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలను వేసుకోవాలని రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో, ఏ సీడ్ డీలర్ దగ్గర అయితే కొన్నారో ఆ సంబంధించిన రసీదుని కూడా మీ పంట కాలం అంతా కూడా మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. అదేవిధంగా మరి డీలర్స్ కూడా మేము ఏం చెప్తున్నామంటే మీరు
మరి రైతు సోదరులకు మరొక విజ్ఞప్తి కూడా మేము ఏం చేస్తున్నామంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా హ్యాండ్ సేల్ చేస్తే మాత్రం మీరు ఎవ్వరు కూడా దాన్ని తీసుకోవద్దండి. లూజ్గా విత్తనాలు అమ్మినా కూడా తీసుకోవద్దు. మీకు ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెడితే, మిమ్మల్ని ఎవరైనా అట్రాక్ట్ చేయాలని చూసి, నాకు ఈ మధ్య ఒకటి నా దృష్టికి వచ్చింది. రైతులకు ప్రేమతో అని కొంతమంది పాంప్లెట్స్ పంచడం జరిగింది, చిన్న చిన్న కూపన్స్. మేము 2 ప్యాకెట్లు కొంటే ఒక 40 రూపీస్ మీకు ఉచితంగా ఇస్తాము, ఇలాంటివి చేయడం జరిగింది. అది నా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద నేను చర్యలు కూడా తీసుకున్నాను. సో ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయి. కాబట్టి మరి రైతు సోదరులు మాకు సహకరించి మీరందరూ కూడా ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్గా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి మీరు కనుక తీసుకొని వచ్చినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అలాగే డీలర్లకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మా సిన్సియర్ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకున్నా, ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకున్నా కూడాను మరి మీరు వాళ్ళ దగ్గర గ్రో అవుట్ టెస్ట్ అని ఒక జన్యు స్వచ్ఛతను తెలిపే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కు సంబంధించిన రిపోర్ట్ని మీ దగ్గర పెట్టుకోండి. ఆ రిపోర్ట్కి సంబంధించిన పేపర్ కూడా మాకు కూడా ఆ రిపోర్ట్ ఒకటి ఇస్తే, మేము ఫ్యూచర్లో పంట మధ్యకాలంలో ఏమైనా జరిగినప్పుడు మరి ఆ కంపెనీల మీద కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ మీద కానీ చర్యలు తీసుకోవడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో